మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ ఆయన అనారోగ్యానికి సంబంధించిన 2 పిటిషన్లపై విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ఇవాళ తీర్పు చెప్పనుంది. 2 రోజుల పాటు ఇరువైపులా న్యాయవాదులు వాదనలు వినిపించారు. నిన్న వాదనలు ముగియడంతో 2 పిటిషన్లపై ఇవాళ న్యాయ అధికారి తీర్పు చెప్పనున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ప్రత్యక్ష సాక్షిని బెదిరించి కిడ్నాప్ చేసిన కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ ఆయన అనారోగ్యానికి సంబంధించిన 2 పిటిషన్లపై విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ఇవాళ తీర్పు చెప్పనుంది. 2 రోజుల పాటు ఇరువైపులా న్యాయవాదులు వాదనలు వినిపించారు. నిన్న వాదనలు ముగియడంతో 2 పిటిషన్లపై ఇవాళ న్యాయాధికారి తీర్పు చెప్పనున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ప్రత్యక్ష సాక్షిని బెదిరించి కిడ్నాప్ చేసిన కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ ఆయన అనారోగ్యానికి సంబంధించిన 2 పిటిషన్లపై విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ఇవాళ తీర్పు చెప్పనుంది. 2 రోజుల పాటు ఇరువైపులా న్యాయవాదులు వాదనలు వినిపించారు. నిన్న వాదనలు ముగియడంతో 2 పిటిషన్లపై ఇవాళ న్యాయాధికారి తీర్పు చెప్పనున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ప్రత్యక్ష సాక్షిని బెదిరించి కిడ్నాప్ చేసిన కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, వల్లభనేని వంశీకి సంబంధించి 2 పిటిషన్లకు సంబంధించి ఈ రోజు తీర్పు అయితే రానుంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి ఈ రోజు విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో తీర్పు ఉంది. ప్రధానంగా ఈ గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి నమోదైన కేసు నుంచి బయటపడేందుకు ఫిర్యాదుదారుడు ఎవరైతే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి భయపెట్టి తన వాంగ్మూలాన్ని మార్చే విధంగా బెదిరించాడంటూ నమోదైన కేసుపై వంశీతో పాటు 5 అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అంతేగాని అతను ఆరోగ్యరీత్యా కింద పడుకునేందుకు ఇబ్బందిగా ఉంది, అదేవిధంగా ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు కూడా అవకాశం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్ పై నిన్న ఇటు వంశీ తరఫున అదేవిధంగా అటు ప్రాసిక్యూషన్ తరఫున వాదన కూడా వినిపించారు. ప్రధానంగా వంశీ తరఫున వాదించిన న్యాయవాదులు అతను ఆరోగ్యరీత్యా కింద పడుకోవడం చాలా ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో అతనికి మంచం ఒకటి ఏర్పాటు చేయాలి, ఇంటి నుంచి ఫుడ్ తేవడంతో పాటు ఈ కేసులో కుట్రకోణం దాగి ఉంది, రాజకీయ కారణాలతో ఇరికిచ్చారంటూ కూడా వాదించారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే ఇదంతా కుట్రపూర్తిగా సత్యవర్ధన్ బెదిరించి హైదరాబాద్ వరకు తీసుకెళ్లిన నేపథ్యంలో అతనికి బెయిల్ మంజూరు చేయవద్దని ప్రాసిక్యూషన్ వాదన వినిపించింది. ఈ మొత్తం వాదన పూర్తి కావడంతో విచారణ తీర్పు ఇవాళ విరోధిస్తామని న్యాయాధికారి చెప్పారు. ఇక మరోవైపు కస్టడీ పిటిషన్ వైపు కూడా పోలీసులు 10 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలంటూ కూడా ఓ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి కూడా ఈ కేసులో వంశీ పాత్ర ప్రమేయం కాదు, మొత్తం అతని అనుసరణలోనే మొత్తం వ్యవహారం నడిచిన నేపథ్యంలో అతను కస్టడీకి ఇస్తే ఇంకా ఇతర సమాచారం రాబట్టే అవకాశం కూడా ప్రాసిక్యూషన్ వాదించింది. అయితే వంశీ తరఫున ఇప్పటికే 10 రోజుల పైన జైల్లో ఉన్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధం లేదంటూ వాదన వినిపించారు. ఈ వాదన కూడా పూర్తయిన నేపథ్యంలో ఈ రోజు ఈ కస్టడీ పిటిషన్ పై తీర్పు వివరిస్తామని కూడా న్యాయాధికారి చెప్పడం జరిగింది. దీంతో ఈ రోజు ఈ 2 పిటిషన్లపై కూడా తీర్పు ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.